బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ సార్ది ఆరోగ్యం స్వీయ వరం బుక్. అందులో ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం. గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం, ఆత్మజ్ఞానమే మహాజ్ఞానం. మనమందరము ఆత్మలం. ఆత్మ అనంతమైన శక్తివంతమైనది. ఆత్మ అనంత శక్తివంతమైనది. అంటే మరి ఆత్మ ద్వారా చేయబడిన ఈ ఈ యొక్క భౌతిక కాయం కూడా అనంత శక్తివంతమైనదే. మనం దాన్ని సరిగ్గా చూసుకుంటే అది ఎన్ని వందల సంవత్సరాలైనా ఉంటుంది. మనం ఈ శరీరాన్ని కూడా బాగా చూసుకుంటే చాలా సంవత్సరాలు కూడా ఉంటుందంట. ప్రాణశక్తిని ఇవ్వాలి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఒకటి, బాగా గాలి అంటే ఆక్సిజన్, మరి నీరు ఇవ్వటం. ఆ తర్వాత సరియైన విధంగా ఆహారం ఇవ్వడం. మొదట దానికి బోలెడు ఆక్సిజన్ ఇవ్వాలి, ప్రాణశక్తిని ఇవ్వాలి, ప్రాణవాయువుని అలా పూరుస్తూనే ఉండాలి. శరీరము తనంతట తాను ఆక్సిజన్ ని తీసుకుంటుంది, కానీ మనం కూడా దానికి ఎప్పుడు కూడాను ప్రాణశక్తిని ధారపోయాలి. ఇవ్వాలి, భౌతిక కాయానికి ఇవ్వాలి. సరిగ్గా చూడటం అంటే ఏమిటి అంటే, ఈ శరీరాన్ని సరిగ్గా చూడటం అంటే ఏమిటి? ఒకటి, బాగా గాలి అంటే ఆక్సిజన్ మరియు నీరు ఇవ్వటం ఈ శరీరానికి. ఆ తర్వాత సరి అయిన విధంగా ఆహారం ఇవ్వటం, ఈ శరీరానికి కావలసిన విధంగా ఆహారం ఇవ్వటం. మొదట దానికి బోలెడు ఆక్సిజన్ ఇవ్వాలి, ప్రాణశక్తిని ఇవ్వాలి. ఇప్పుడు మనం ఇచ్చేది ప్రాణశక్తే. ఆక్సిజన్ ఆటోమేటిక్ గా మన శరీరమే తీసుకుంటది. మనం ఇచ్చేది ఏంటిది? శ్వాసను గమనిస్తూ ప్రాణశక్తిని ఇవ్వాలి. ప్రాణవాయువును అలా పూరిస్తూనే ఉండాలి. శరీరము తనంతట తాను ఆక్సిజన్ తీసుకుంటుంది, కానీ మనం కూడా దానికి ఎప్పుడు కూడాను ప్రాణశక్తిని ధారపోయాలి. మనం ఎప్పుడు ఈ శరీరానికి కూడా ప్రాణశక్తిని ఇస్తూ ఉండాలి. శ్వాస మీద ధ్యాస. ప్రతిరోజు కూడాను కళ్ళు రెండు మూసుకొని గంట సేపు, 2 గంటల సేపు శ్వాస మీద ధ్యాస ఉంచడం ద్వారా అద్భుతమైన ప్రాణశక్తిని మనం మన శరీరంలోకి పంపుతాం. అప్పుడు ఎన్ని వందల సంవత్సరాలైనా ఈ భౌతిక కాయం ఉంటుంది. విశ్వమయ ప్రాణశక్తితో తయారైన ఈ యొక్క వాహనానికి ఎప్పుడూ కూడాను విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేస్తూనే ఉండాలి. ప్రతిరోజు 24 గంటలు విశ్వమయ ప్రాణశక్తిని సరఫరా చేయడమే ఆనాపానాసతి యొక్క లక్ష్యం. మనం మన శరీరానికి ప్రాణశక్తిని ఇస్తూ ఉండాలి. అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే ఆనాపానసతి అభ్యాసము మౌలికమైనది. మనకు చక్కని ఆరోగ్యం కావాలంటే, అద్భుతమైన ఆరోగ్యం కావాలంటే ఆనాపానసతి అభ్యాసము తప్పనిసరి. ముమ్మిడి వరం బాలయోగి. ముమ్మిడి వరం బాలయోగి ఏమాత్రం భోజనం లేకుండా మరి ప్రాణశక్తితోనే, యోగశక్తితోనే, ధ్యాన శక్తితోనే మరి చక్కగా ఇన్ని సంవత్సరాలు జీవించారు. హిమాలయాలలో మరి ఎంతో మంది ఏమాత్రం భోజనం లేకుండా ఉంటున్నారు కనుక వాస్తవానికి భోజనము అవసరమే లేదు. కావలసిందల్లా ఈ యొక్క అద్భుత భౌతిక కాయానికి విశ్వమయ ప్రాణశక్తి అలా అలా సదా పూరిస్తూ ఉండటమే. అంటే ఎప్పుడు మెడిటేషన్ చెయ్యాలి కనుక ప్రథమమైన ఆ భోజనము ప్రాణశక్తి, విశ్వమయ ప్రాణశక్తి. ఈ శరీరానికి ఆ విశ్వమయ ప్రాణశక్తిని అందించే విధానమే ఆనాపానాసతి కనుక ప్రథమైన ఆరోగ్య సూత్రము ఆనాపానాసతి. ఈ సూత్రం పేరేంది? ఆనాపానాసతి. ప్రాణశక్తిని పూరించటం. ఈ ఆనాపానసతి అన్నది ఒక సూత్రం అంట. దానికి ఆ సూత్రాన్ని మనం ఉపయోగించాలి. ఎలా? శ్వాసను గమనిస్తూ. ఎప్పుడు కడుపు నిండా నీరు ఉండాలి.
ఈ గాలి తర్వాత రెండవది నీరు. ఇంత నీరు మనం ఎప్పుడూ త్రాగుతూ ఉండాలి. ఎప్పుడు కడుపు నిండా నీరుండాలి. మానవ శరీరంలో చాలా ప్రాముఖ్యం గల మూలకం ఈ నీరు. భౌతికకాయ నిర్మాణంలో 80% అంతా నీరే. కనుక ఆ నీరు ఎప్పుడు మనం సరఫరా చేస్తూ ఉండాలి. ఎప్పుడు ప్రొద్దున లేచినప్పటి నుంచి రాత్రి నిద్రపోయే వరకలా నీరు పెట్టుకొని ఉండేవారు ఎందుకు? ఆ కమండలంలోని నీరు ఎప్పుడు త్రాగుతూనే ఉంటారు. యోగి అంటే ధ్యానం చేసేవాడు. ఒక ప్రక్కన భౌతిక కాయానికి ప్రాణశక్తినిస్తున్నాడు. ఇంకొక పక్కన నీటిని పుష్కలంగా ఇస్తున్నాడు. యోగి ఏం చేస్తున్నాడట? ఒక పక్క ప్రాణశక్తి, ఒక పక్క పుష్కలంగా నీటిని. ఇప్పుడైనా అడపాదడపా ప్రసాదంగా భోజనం చేస్తాడు. భోజనం అంటే ఏంటి? ప్రసాదం లాగా. కనుక ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది గాలితో ఆనాపానసతితో ప్రారంభమవుతుంది. నీటితో ఆ మహాభాగ్యము నిలుస్తుంది. చక్కటి ఫలాలు. జీవితం ఉన్నది మరి రకరకాల రుచుల కోసమే. నాలుక యొక్క జిహ్వ యొక్క రుచుల కోసమే. అప్పుడప్పుడు చక్కగా మరి చక్కటి ఫలాలు, మరి చక్కటి వంటలు చేసుకొని చక్కగా తినవచ్చు. కానీ అది మరి మూడవ ప్రిఫరెన్స్ మాత్రమే. అది మూడవ ప్రిఫరెన్స్. మొట్టమొదటిగా తప్పనిసరి అయినది విశ్వమయ ప్రాణశక్తి. రెండవ తప్పనిసరి అయినది నీరు. ఆ తర్వాత మూడవదే మనం తినే ఆహారం. కనుక ఇది బాగా గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను అన్న విషయం. ఇంకా ఈ గాలి ప్రాణశక్తుల కన్నా మరింత మౌలికమైనది ఇంకొకటి ఉంది. అది ఎప్పుడు మనం నేను ఆత్మను అన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇంకొకట అత్యంత మౌలికమైన ఇదేంటిది? ఆత్మ. ఆ మరుపు అలా ఉంటే ఆత్మశక్తి దానికి లభించదు. మనం ఆత్మ గురించి ఏం పట్టించుకోకపోతే దానికి శక్తే లభించదు. ప్రాణశక్తి కన్నా మౌలికమైనది. అంత శక్తి, ఆత్మశక్తి నేను ఎప్పుడూ ఆత్మనే అనే ఆ భావనతో నిరంతరం ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక కాయానికి లభిస్తూ ఉంటుంది. ఒక్కటిక్కడ నోట్ చేసుకోండి అందరూ. ఎప్పుడు మనము నేను ఎప్పుడు ఆత్మనే, నేను ఎప్పుడు ఆత్మనే, నేను ఎప్పుడు ఆత్మనే. అంటే ఏం జరుగుతుంది ఇక్కడ? నిరంతరము అనే ఆ భావనతో నిరంతరం ఉంటే అపారమైన ఆత్మశక్తి భౌతిక కాయానికి లభిస్తుంటుంది. అహం ఆత్మ. కనుక మొట్టమొదటి ఫుడ్‌గా ఆత్మశక్తిని ఇవ్వాలి. నేను ఆత్మనే అనే భావనలోనే, ఆ భావంలోనే జీవించాలి. నేను నఖశిఖ పర్యంతం అనే భావనతో కాకుండా, నేను ఆత్మను, అహమాత్మ గుడాకేశ అని ఎప్పుడూ ఆత్మగా జీవిస్తే భౌతిక తత్వం ఎప్పటికీ నశించదు. విశ్వమయ ప్రాణశక్తి. మొదటగా ఆత్మశక్తిని అనుక్షణం ప్రతి భావనలోనూ భౌతిక కారణానికి అందిస్తూ మరియు ఆనాపానసతి ద్వారా రోజుకి ఎవరి వయసు ఎంత ఉందో అన్ని నిమిషాలు అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని అందిస్తూ మరి ప్రొద్దుటి నుంచి రాత్రి వరకు అద్భుతంగా నీటిని తాగుతూ భౌతిక కాయాన్ని బాగా జలమయం చేస్తూ మరి అప్పుడప్పుడు చక్కగా కొద్దిగా మంచి మంచి ఫలాలు మంచి స్వాదిష్టమైన సాత్వికమైన ఆహారం తప్పకుండా తీసుకోవాలి. మాంసాహారం పూర్తిగా వ్యర్థం. తమోగుణమైన, రజోగుణమైన ఆహారం పూర్తిగా వదలాలి. అంటే మాంసాహారం పూర్తిగా వదలాలి. ఏ జంతువు యొక్క మృత శరీరాలు ఈ యొక్క భౌతిక కాయానికి పనికిరావు. మానవుడి శరీరం కేవలం వృక్ష జనితం. మరి వృక్ష జాతువుల జనితమే. ఈ యొక్క జంతువుల మృతధాతువులు శరీరానికి పనికిరావు. కనుక ఎవరైతే జంతువులను కోసి చంపి తింటున్నారో వాళ్ళు పరమదరిద్రం అనుభవిస్తారు. పరమ అనారోగ్యం పాలవుతారు. మరి తొందరగా చస్తారు. రోగగ్రస్తులవుతారు. మాంసాహారం అన్నది అది పరమ రాక్షస కృత్యం. ఆ రాక్షస కృత్యాల వలనే ఈ భువి అంతా నరకంలాగా తయారైంది. మనుషులు కొట్టుకుంటున్నారు, చస్తున్నారు. భోజనం అంటే శాకాహారమే. భోజనం అంటే కేవలం శాకాహారమే. అందులోనూ ఎక్కువగా మితాహారం. మొదట ఆత్మశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి.
విశ్వమయ ప్రాణశక్తిని అమితంగా తీసుకుంటూ ఉండాలి. మరి నీటిని అమితంగా తీసుకుంటూ ఉండాలి. భోజనాన్ని మరియు సాలిడ్ ఫుడ్‌ను చాలా పరిమితంగా తీసుకోవాలి. సాలిడ్ ఫుడ్ మాత్రము చాలా తక్కువగా తీసుకోవాలి. ప్రొద్దున లేవగానే చక్కగా నీరు తాగి, చక్కగా స్వాదిష్టంగా, వేడి వేడిగా, ఫ్రెష్‌గా అప్పటికప్పుడు వండుకొని తినాలి. తినగూడదు. మరి ఎక్కువగా తినకూడదు. ఆకలి ఎంత ఉంటే అంతే తినాలి. ఆకలి లేకపోతే నోట్లో ఒక ముద్ద కూడా పోకూడదు. ఆకలి ఎంత ఉంటే అంత కొద్ది కొద్దిగా ఉన్న ఆకలిని తీర్చడానికి ఒక ఇడ్లీనో, ఒక వడానో, ఒక అరటిపండునో తింటూ 4, 5 గంటల తర్వాత ఒక ద్రాక్ష గుత్తినో, లేకపోతే ఒక ఖర్జూరపు కాయనో తింటూ, లేకపోతే ఒక చక్కటి సగం దోసనో తింటూ, లేకపోతే చక్కటి ఆలుగడ్డను క తి విడి ఉడికించుకొని తినాలి. ఆకలిగా ఉన్నప్పుడే. ఒక మాంసాహారం తప్పితే మరి ఏదైనా మన ఇష్టం. ఏదైనా తినొచ్చు. మాంసాహారం తప్పితే. అది అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా ఆకలి ఉన్నప్పుడు మాత్రమే. కొంచెం కొంచెంగా తింటూ, ఈ శాకాహారం గూడా ఆకలిగా ఉన్నప్పుడే తినాలంట. అది కొంచెం కొంచెమే తినాలి. మరి జిహ్వ యొక్క గ్రంథులు సంతృప్తి కోసం, రసాస్వాదం కోసం కొంచెం కొంచెం ఇస్తూ ఉండాలి. మరి ఆరోగ్యానికి కావాల్సింది మటుకు ప్రాథమికంగా ఆత్మశక్తి మాత్రమే. నేను ఆత్మను అనే భావనలో నిరంతరం ఉండటం ద్వారా ప్రాణశక్తిని ఆనాపానసతి ద్వారా పొందుతూ మరి ఎంతో నీటిని తాగుతూ అప్పుడప్పుడు 2 గంటలకు, 3 గంటలకు ఒకసారి ఒకానొక ముద్ద నోట్లోకి పంపిస్తూ ఉంటే అదే సరైన ఆహార విధానం అవుతుంది. యుక్తాహార విహారస్య. శ్రీకృష్ణుడు అన్నాడు యుక్తాహార విహారస్య అంటే యుక్తాహారం అంటే సరి అయిన ఆహారం. అంటే శరీరానికి ఏది పెట్టాలో అదే పెట్టాలి. ఎప్పుడు పెట్టాలో అప్పుడే పెట్టాలి. ఎంత పెట్టాలో అంతే పెట్టాలి. ఎప్పుడు పెట్టాలి భోజనం? ఆకలి వేసినప్పుడే. ఎంత పెట్టాలి? ఆకలి వేసినంతే. ఏది పెట్టాలి? శాకాహారమే. ఇవన్నీ వెలిసి యుక్తాహారం అవుతుంది. అలాగే విహారం మరి భోగం ఈ ఎంజాయ్‌మెంట్ ఇవన్నీ కూడాను మరి ఎక్కువగా చేస్తే ఆరోగ్యము క్షీణిస్తుంది. ఇవి ఎంత ఉండాలో అంతే ఉండాలి. అలాగే మరి నిద్ర అనేది కూడా. మరి ఎక్కువగా నిద్ర ఉండకూడదు. మరి తక్కువగాను ఉండకూడదు. ఇవన్నీ కూడాను ఆరోగ్య సూత్రాలు. మేము సిగరెట్ త్రాగొచ్చా అని కొంతమంది అంటారు. అప్పుడప్పుడు నెలకొక సిగరెట్ తాగొచ్చు. అది ఏమిటో రుచి చూడటం కోసం. ప్రొద్దుగూకులా తాగితే మరి ఆరోగ్యం క్షీణించక ఏమవుతుంది? క్యాన్సర్ రాకేమవుతుంది? మేము విస్కీ తాగవచ్చా అంటారు. మరి ప్రొద్దుగూకులా తాగితే మన శరీరం అంతా చెడిపోతుంది. శరీరం అస్తవ్యస్తమైపోతుంది. అప్పుడప్పుడు నెలకొకసారి ఓ పెగ్గు రుచి కోసం త్రాగవచ్చు. అది ఏమిటి అని తెలుసుకోవడం కోసం. ఈ ఆల్కహాల్ అనేది ఇనార్గానిక్ మెటీరియల్. దీన్ని దాన్ని ఈ ఆర్గానిక్ భౌతిక కాయంలో వేస్తే మరి ఆ భౌతిక కాయాన్ని నడిపే ఆ ప్రకృతి శక్తులు ఒప్పుకోవు. మా వాయిస్ బ్రేక్. వాటికి ఆ ప్రకృతి శక్తులకు, ఆ కార్మికులకు, ఆ మేనేజర్స్‌కి ఏది అవసరమో, ఏది కావాలో అవే మనం పెట్టాలి కదా! ఆల్కహాల్ ససేమిరా వర్జ్యం. వర్జముండదు. కనుక గుర్తుంచుకుందాం. ఈ శరీరం అనేది ఒక పెద్ద విశ్వం. దాని వెనకాల ఒక పెద్ద కర్మాగారం ఉంది. ఈ శరీరం అనేది ఒక లోపల బయటెంతుందో విశ్వం మన లోపల అంతుంటుంది. దాని వెనకాల ఒక పెద్ద కర్మాగారం ఉంది. అనేక మంది మేనేజర్లు ఉంటారు. వర్కర్స్ ఉంటారు. ఎంతో పదార్థం, ఎన్నో ఆత్మదేవతలు, మరి నేచర్ స్పిరిట్స్, ప్రకృతి ఆత్మలు ఉన్నాయక్కడ. ఆ ఆల్కహాల్ వేస్తే అవన్నీ దెబ్బతింటాయి. అప్పుడు అవన్నీ సరిగ్గా పనిచేయవు. ఆ కార్మికులు సరిగ్గా పనిచేయరు. ఈ భౌతిక కాయం దెబ్బతింటుంది. కనుక ఆల్కహాల్ ససేమిరా నిషేధం. నీరు బాగా పోస్తుండాలి. నీరు తాగితే ఆ కార్మికులు ఎంతగా సంతోషిస్తారో ఎప్పటికప్పుడు ఫ్రెష్‌గా అలాగే ఫ్రిడ్జ్ ఉన్నవాళ్ళు ఎప్పుడు 3 రోజుల సాంబార్ 3 రోజుల వరకు దాచుకొని తింటారు. అది తామసికమైన ఆహారం. ఆహారము ఎప్పటికప్పుడు తాజాగా తయారు చేసుకోవాలి. వేడిగా తినాలి. తాజాగా తినాలి. తాజాగా ఉండాలి.
కూరలు అప్పటికప్పుడు వండుకొని తినాలి. మనం వండుకొని తినాలి. మనం వండుకోవడానికి 2 నిమిషాలు చాలు. ఎందుకంటే మనం తినేది చాలా స్వల్పం కనుక శాకాహారము పరిమితాహారం తీసుకుంటూ మరి ఈ యొక్క రసాయనిక పదార్థాలు, ఆల్కహాల్స్ వంటివి పొట్టలో వేయకుండా ఉండటం. ఇవన్నీ కూడాను ప్రాథమిక ఆరోగ్య సూత్రాలు. ఎక్సర్సైజులు చెయ్యాలి. ఇక ధ్యానం చేస్తున్నాం గదా! ప్రాణశక్తి వస్తుంది అని ఊరుకోవడం కాదు. మళ్ళేం చేయాలి? మన శరీరానికి తగినంత చెయ్యాలి. శరీరాన్ని బాగా కష్టపెట్టాలి. ఎంత ఎక్సర్సైజ్ చెయ్యాలి. బాగా నడక సాగాలి. నడిచేటప్పుడు చెప్పులు లేకుండా పర్వతాలు, కొండలు, అరణ్యాలు ఇవన్నీ తిరగాలి. అప్పుడు కళ్ళలోంచి, పాదాలలోంచి ఎంత శక్తి మన శరీరంలోకి ప్రవేశిస్తుంది. భూమంతా అనంత శక్తిమయం కనుక వీలైనంత ఎక్కువగా నీళ్ళలో, తర్వాత స్నానం చేసేటప్పుడు ఎక్కువసేపు మనం స్విమ్మింగ్ పూల్స్‌లో, నదుల్లో, సరస్సుల్లో ఉండాలి. శరీరం అంతా నీళ్ళలో బాగా తడవాలి. స్నానం చేసేటప్పుడు శరీరం వీలైనంత ఎక్కువ సేపు నీళ్ళతో తడుస్తూ ఉండాలి. ఎప్పుడు శరీరం బయట, లోపల కూడా నీరుండాలి. కనుక మరి మనం ఎంత ఎక్కువ సేపు స్నానం చేస్తే అంత ఎక్కువగా, అంత అద్భుతంగా, అంత ఆరోగ్యంగా ఉంటాం. స్నానం గూడా ఎక్కువ సేపు చేయాలంటున్నాడు సారు. కొందరైతే ఇలా పోయి ఇలా చేస్తారు. యద్భావం తద్భవతి. ఆ తర్వాత ఎప్పుడు కూడాను నాకు 60 సంవత్సరాలకు ముసలితనం వస్తుంది. నాకు 70 సంవత్సరాలకు ముసలితనం వస్తుంది అని ఆలోచించరాదు. యద్భావం తద్భవతి. మనం మన భావాలతోనే మనకు అసహజంగా ముసలితనం వస్తుంది. మన భావాలతోనే మనకు చావు వస్తుంది. మనము నాకింతే, నేను 70 ఏళ్ళు, నేను 60 ఏళ్ళు ఇట్లా అనుకోకూడదంట. అంటే మనకు అలాగే అయితదంట. నాకు చావు లేదు అని అనుకుంటూ ఉంటే ఎప్పటికి చావు రాదు. ఎప్పటికి ముసలితనం రాదు. కనుక ఏది తినాలో, ఎంత తినాలో, ఎలా తినాలో అలా తింటూ, ఏది తినకూడదో, ఎంత తినకూడదో అలా తినకుండా ఉంటూ, బాగా నీళ్లు తాగుతూ ఉంటూ, ఫలాలు బాగా తింటూ ఉండాలి. ప్రకృతి సిద్ధ ఆహారమైన ఫలం అనేది మానవుడికి నిర్దేశింపబడిన ప్రకృతి యొక్క ఆహారం. కనుక ఫలాలే ఎక్కువగా తినాలి. ఆత్మాహారం. ఇప్పుడు మాంసాహారులందరూ శాకాహారులుగా మారాలి. చివరకు శాకాహారులందరూ ఫలాహారులుగా కావాలి. ఇక శాకాహారం తినొచ్చు గదా అని మనం ఎక్కువ తక్కువ ఈ పొట్టలో వేయకూడదు. ఫలాహారులు అంటే పళ్ళని తినాలి అంటున్నాడు సారు. ఆ ఫలాహారులందరూ కూడాను ఒక పక్కన ఫలాహారం, మరొక పక్కన శ్వాసాహారం. అంటే ప్రాణశక్తి, ఆత్మాహారం 2 కూడాను తీసుకోవాలి. ఎప్పుడు గుర్తుంచుకోవాలి. నేను ఆత్మను అనే నిరంతర భావనే ఆత్మాహారం అవుతుంది. ఆత్మకు ఆహారం ఏంటి? నేను ఆత్మను అనే నిరంతర భావనే ఆత్మాహారం. ఆత్మకాహారము ఇంకా మన ధ్యానం కంటే ఇలా అనుకునుడు ఇంకా ఆహారం అవుతుందంట. ఆత్మాహారం అత్యంత అద్భుతమైన శక్తివంతమైనది. శరీరానికి సదా సదా ఆత్మాహారాన్ని ఇస్తూ, శ్వాసాహారాన్ని ఇస్తూ, శాకాహారాన్ని ఇస్తూ, ఆహారాన్ని ఇస్తూ, ఆరోగ్యమే మహాభాగ్యం అని తెలుసుకోవడానికి, అలా జీవించడానికి కావలసిన పరిజ్ఞానం ఈ ఆత్మ విజ్ఞానం. ఇది లేకపోతే ఎప్పుడు కూడాను ఈ ప్రాపంచిక భౌతిక విజ్ఞానం అస్సలు రాదు. ఐశ్వర్యాలు అంటే మేడలు, మిద్దెలు కావు. ఆత్మశాస్త్రమే ఆరోగ్య శాస్త్రం. ఎక్కడైతే ఆత్మశాస్త్రం లేదో అక్కడ ఆరోగ్య శాస్త్రం లేదు. ఆత్మశాస్త్రమే మహాశాస్త్రం. ఆరోగ్యమే మహాభాగ్యం. మేడలు, మిద్దెలు మహాభాగ్యం కాజాలవు. ఐశ్వర్యాలంటే మేడలు, మిద్దెలు కావు. మహిమ, మహిమ, గరిమ, లగిమ, ప్రాప్తి, ప్రాకార్య, ఈశత్వ, వశిత్వ అనే ఈ యొక్క సిద్ధులే, ఈ యొక్క ఐశ్వర్యాలే, అష్టైశ్వర్యాలే, మరి అష్టసిద్ధులే అష్టలక్ష్ములు, మరి అవే అష్టభాగ్యాలు.
అష్టమహాభాగ్యాలు ఇవన్నీ యోగ సిద్ధులు, జ్ఞాన సిద్ధులు. ఇప్పుడు చదివినవన్నీ యోగ సిద్ధులంట, జ్ఞాన సిద్ధులంట అవి. అంటే మేడలు, మిద్దెలు ఇవన్నీ ఏం కావు. కనుక నిజమైన ఐశ్వర్యం అనేది జ్ఞాన సిద్ధి మాత్రమే. ఐశ్వర్యం ఏంది? మన జ్ఞాన సిద్ధే ఐశ్వర్యం. కార్లు, మేడలు ఇవన్నీ ఉండాలి. కానీ ఇవి కేవలం భౌతికపరమైన సౌకర్యాలు మాత్రమే. శరీరానికి ఆ కార్లతో, ఇంటితో సంబంధం లేదు. అంతా మన చేతుల్లోనే ఉంది. మనం ఇంట్లో ఉంటున్నాం, కానీ ఆ ఇల్లే మనం కాదు. ఆ కారు మనది కాదు. ఎప్పుడు మనం శరీరం అనే వాహనంలో తిరుగుతున్నాం. కనుక ఈ శరీరం ఎంతో అద్భుతంగా ఉండాలి అంటే అంతా మన చేతుల్లోనే ఉంది. డాక్టర్ల చేతుల్లో ఏమీ లేదు. ఎవ్వరు ఎవ్వరు డాక్టర్ దగ్గరికి పోకూడదు. మందులు ససేమిరా పుచ్చుకోకూడదు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళరాదు. ఏ డాక్టర్ దగ్గరకు వెళ్ళరాదు. ఎంబీబీఎస్‌లకు, ఎండీలకు అస్సలు ఏమీ తెలియదు. ఆ శరీరం గురించి ఏబీసీడీలు కూడా తెలియవు. ఈ శ ఈ శరీరం గురించి తప్పితే, అణువులు, పరమాణువులు గురించి తప్పితే, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ గురించి తెలియదు. ఈ శరీరము, ఈ మాంసపిండం వెనకాల ఉన్న మహా ఆత్మ కర్మాగారం గురించి వాళ్ళకి ఇంత మాత్రం తెలియదు. తెలియని వాళ్ళ దగ్గరకు మనం వెళ్తే మన కుంప మనమే తగలబెట్టుకున్నట్లే. ఆత్మ మందు పుచ్చుకోవాలి. జ్ఞానం అనే మందు పుచ్చుకోవాలి. కనుక యోగులం కావాలి మనం. తస్మాత్ యోగి భవ అర్జున. కనుక అర్జున కనుక ఎవరికైనా కూడాను వారి యొక్క జీవితము, ఈ భౌతిక జీవితం కొన్ని వందల వేల సంవత్సరాలు ఉండాలి అంటే, శారీరక అమరత్వం కావాలంటే, చిరంజీవత్వం కావాలంటే, నిత్యామరణం రావాలి అంటే ధ్యానం చెయ్యాల్సిందే. ఎప్పుడు కావాలంటే అప్పుడు మన శరీరాన్ని వదిలిపెట్టగలగాలి మనం. అలా ఉండాలి మన చావు. శరీరం విస్ఫోటనం చెందాలి. భౌతిక కాయం లయమైపోవాలి. అదృశ్యమైపోవాలి. ఆ విధంగా మనం మన శరీరాన్ని వదలాలి. అంతేగాని రోగగ్రస్తులమై మంచాన పడి ఆ విధమైన చావు ఎవ్వరికీ రాగూడదు. మరి ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే ఇచ్ఛామరణం, మరి చిరంజీవత్వం, మరియు దీర్ఘాయుషు, మరి శక్తివంతమైన, చురుకైన, ఉత్సాహభరితమైన భౌతిక జీవితం. ఆధ్యాత్మిక జ్ఞానంతోనే మరొకసారి చెప్తా. ఆధ్యాత్మిక విజ్ఞానంతోనే ఇచ్ఛామరణం, చిరంజీవత్వం, దీర్ఘాయుషు, శక్తివంతమైన, చురుకైన, ఉత్సాహభరితమైన భౌతిక జీవితం. మరి ఇవన్నీ కూడాను సమకూర్చాలి. కేవలం ఆత్మ విజ్ఞానంతోనే, ఆత్మశాస్త్రంతోనే. ఆరోగ్య శాస్త్రం అన్నది పూర్తిగా ఆధ్యాత్మిక శాస్త్రం పైననే ఆధారపడి ఉంటుంది. స్పిరిచువల్ సైన్స్ మనలో ఎంత ఉంటుందో అంతగా మనలో ఆరోగ్యకరమైన, ఆరోగ్యానికి సంబంధించిన సైన్స్ ఉన్నట్టు లెక్క. అంటే ఈ ఆరోగ్య శాస్త్రం అనేది ఆధ్యాత్మిక శాస్త్రమే. ఎవరి దగ్గర ఆధ్యాత్మిక శాస్త్రం ఉండదో వారి దగ్గర మరి ఆరోగ్య శాస్త్రం ఉండదు కాక ఉండదు. ఆరోగ్యం ధ్యానంతోనే మొదలవుతుంది. గుర్తుంచుకోవాలి, ఈ యొక్క ఆరోగ్య శాస్త్రం ధ్యానంతోనే మొదలవుతుంది. ధ్యానంలో ఏబీసీలు మనం తెలుసుకుందాం. ఏ అంటే శ్వాసానుసంధానం, బి అంటే మన మైండ్ ఖాళీగా అవ్వడం, సి అంటే అద్భుతమైన విశ్వమయ ప్రాణశక్తిని మనలోకి ఆహ్వానం చేయడం, డి అంటే దివ్య చక్షు జ్ఞానం, ఆత్మానుభవం. మైండ్ ఖాళీ అవ్వాలి. కనుక ఆనాపానసతి ద్వారా మైండ్ ఖాళీ అయిపోయినప్పుడు అపారమైన విశ్వమయ ప్రాణశక్తి వస్తుంది. ఎప్పుడు మనకు ప్రాణశక్తి కావాలన్నా చిత్తవృత్తి నిరోధం చేసుకోవాలి. దానికి మార్గమే ఆనాపానసతి. కనుక ఈ అద్భుతమైన ప్రాణశక్తి ఎప్పుడంటే అప్పుడు మనం తీసుకోగలం. కాస్మిక్ ఎనర్జీ తీసుకోగలం. నేను ఎంతో తక్కువ తింటాను. ఎన్ని వేల కిలోమీటర్లు ప్రతి నెల తిరుగుతూ ఉంటాను. ఎన్నో లక్షల మాటలు మాట్లాడుతూ ఉంటాను. ఎంతో మందితో, లక్షల మందితో చర్చిస్తూ ఉంటాను. మరి ఇంత ఎక్కువ పని నేను ఎలా చేయగలుగుతున్నానంటే అది ఆధ్యాత్మిక శాస్త్రం యొక్క అపారమైన బలంతోనే. లేకపోతే అసాధ్యం. ఈ పారాగ్రాఫ్ సారదనమాట. అంటే ఆయనకంత శక్తి ఎలా వస్తుంది నాకు? ఈ ఆధ్యాత్మిక శాస్త్రంతోనే అని చెప్పారు. ఎవరికి వారే అనుభవ తీరే.
ఈ విషయాలన్నీ మనం ఎవరికి వారు అనుభవపూర్వకంగా తెలుసుకోవాలి. దయచేసి అందరూ ధ్యానం చేయాలి. డాక్టర్ల దగ్గరికి పోరాదు. మాంసాహారం తినరాదు. శాకాహారులుగా అది మితాహారులుగా ఉండాలి. మరి తమోగుణ, రజోగుణ ఆహారం తీసుకోరాదు. బాగా పలహారాలుగా కావాలి. నిరంతరం నేను ఆత్మనన్న విషయాన్ని మర్చిపోరాదు. మనం ఫలానా ఆయుష్ ప్రమాణం అని తీసుకొని వస్తాం. 20 ఓవర్లాడాలో, 30 ఓవర్లాడాలో, 50 ఓవర్లాడాలో 5 డేస్ మ్యాచ్ మనం ఎంత నిర్ణయించుకుంటామో అంతవరకు తప్పకుండా ఉండే తీరుతాం. అంటే మనం నిర్ణయించుకున్నదే అయితదని అంటున్నారు. మనము ఆత్మ పదార్థం, శరీర పదార్థంతో తాత్కాలికంగా ఉంటున్నాం. మనం ఆత్మ పదార్థము, శరీర పదార్థంతో తాత్కాలికంగా మాత్రమే ఉంటున్నాం. శరీర పదార్థం యొక్క శక్తి, ఆత్మ పదార్థం యొక్క శక్తి అనంతం. శరీరం యొక్క శక్తి అనంతం. శరీర పదార్థం యొక్క శక్తి అనంతం. మన శరీరాన్ని కంపు చేయకపోతే ఆ శరీరం సదా వజ్రకాయంగా ఉండి మనకి ఎంతైనా సహకారం చేస్తుంది. ఈరోజు మనం ఈ ఆరోగ్యమే మహాభాగ్యం అన్న ఈ యొక్క సబ్జెక్ట్ తెలుసుకున్నాం. మొట్టమొదట మనం తెలుసుకున్నది ఏమిటంటే, ఈ పిండం తయారయ్యేటప్పుడు తల్లి గర్భంలో ఉండగానే ఎంతో మంది ఆత్మదేవతల మూలకంగా, నేచర్ స్పిరిట్స్ మూలకంగా, ప్రధాన పురుషుడు మూలకంగా అంటే ప్రధాన ఆత్మ మూలంగా మరి అది తయారవుతుంది. పూర్వజన్మల కర్మల ఆధారంగా పూర్వజన్మల కర్మల ఆధారంగా ఈ జన్మ తయారైపోయింది. పూర్వజన్మల కర్మలు మనం పాపాలు చేసి ఉంటే మరి ఈ జన్మలో నాడీ మండలం అంతా కూడాను రోగగ్రస్తమై ఉంటుంది. ఇదివరకు చేసిందే ఈ జన్మలో రోగగ్రస్తమై ఉంటుంది అంటున్నారు సార్. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం పూర్వజన్మలో తీసుకున్న పాపాలే ఈ జన్మలో వచ్చే రోగాలకు మూల కారణం. రోగాలకు మూల కారణం పాపాలు. పాపాలే రోగకారకులుగా తయారవుతాయి. రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా వస్తాయి. పెద్ద పెద్ద పాపాలు పెద్ద పెద్ద రోగాలు అవుతాయి. చిన్న చిన్న పాపాలు చిన్న చిన్న రోగాలు అవుతాయి. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం ఇంకొక 2 పేజెస్ జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం. ఎక్కడైతే పాపాలు ఉండవో అక్కడ రోగాలే ఉండవు. కనుక రోగాలు ఉండకుండా ఉండాలి అంటే పాపాలు లేకుండా చేసుకోవాలి. అంతేకాని బ్యాక్టీరియా అని, వైరస్ అని కాదు. మన పాపకర్మలే మన రోగకారకాలు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడ్యతే. మనం ప్రథమ సూత్రాన్ని, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి. మన చెడు కర్మలే మన వ్యాధులు. మనం అనుభవిస్తూ ఉన్న రోగాలకు ప్రక్షాళన మార్గం ఏమిటి? ఉన్న రోగాలు మనం చేసుకున్న పాపాల వల్ల వచ్చాయి. అవి పోవాలంటే అమితంగా ధ్యానం చేయాల్సి వస్తుంది. మనము పూర్వజన్మల చేసుకున్న ఈ కర్మలైనా, ఈ పాపాలైనా గాని ధ్యానంతోని పూడగొట్టుకోవచ్చు అని సార్ అంటున్నాడు. ధ్యానంలోనే, ఆత్మజ్ఞానంలోనే ఆ పాపకర్మలకు మూలమైన ఆ అజ్ఞానం భస్మమైపోతుంది. జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని కదా ఉన్నది భగవద్గీతలో. చేసిన పాపాలకు పరిహారం చేసుకుందాం. కనుక సత్వర పాప పరిహారం ధ్యానంలోనే జరుగుతుంది. మరి సుదూర పాప పరిహారం మనకి మంచి కర్మలు చేయటంలో జరుగుతుంది. మంచి కర్మలు చేస్తే సుదూర పాప పరిహారం కూడా అవుతుందంట. రోగ ప్రకరణం, పాపాలన్నీ రోగాలుగా తయారవుతాయి. మరి రకరకాల పాపాలు రకరకాల రోగాలుగా తయారవుతుంటాయి. కనుక సరికొత్త పాపాలు చేయకుండా చేసి ఉన్న పాపాలకు ధ్యానం ద్వారా పరిహారం చేసుకుందాం. ఇదివరకున్న అనారోగ్యాలను, ఇదివరకు చేసిన పాపాలనే పరిహారం చేసుకుందాం. కానీ కొత్తగా సంపాదించుకుంటే మళ్ళీ జన్మ. ఈ జన్మను ఆఖరి జన్మగా చేసుకుందాం. ఈ ఆఖరి జన్మలో అద్భుతమైన ఆరోగ్యాన్ని అనుభవిద్దాం. ఈ భూలోకంలోనే ఒక దేవుడిగా మనం జీవిద్దాం. మరి నడయాడే మాధవుడిగా మనం జీవిద్దాం. నడయాడే మాధవుడిగా మనం జీవిద్దాం. మరి దుఃఖితుడైన మానవుడిగా ఇక జీవించొద్దు. దుఃఖ పడుతూ మనం జీవించొద్దట. నడయాడే మాధవుడిగా జీవించాలి. పిరమిడ్ శక్తి ఎక్కువగా ఉపయోగించుకుంటే ఎంత మంచి ఆరోగ్యం మనకు వస్తుంది. కనుక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ ప్రతి గ్రామంలోను, ప్రతి పట్టణంలోను పిరమిడ్స్
ఏర్పాటు చేసుకుంటున్నారు. పిరమిడ్ లో కూర్చొని నిద్రపోవటం ద్వారా గాని, పిరమిడ్ లో ఉంచిన నీళ్లు త్రాగటం ద్వారా గాని, పిరమిడ్ లో ధ్యానం చేయటం ద్వారా గాని, ఈ విధంగా పిరమిడ్ శక్తిని మనం ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ మరియు మరి ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ కొద్దిగా మటుకు మరి చక్కని పలహారం తీసుకుంటూ జీవిద్దాం. పిరమిడ్‌లో లాస్ట్‌కి పిరమిడ్ ఇచ్చారు. మన మన ఇళ్ళ దగ్గరికి ఏదైనా ఉంటే వెళ్లి పిరమిడ్‌లో ధ్యానం చేసుకుందాం. దాంతోని ఏమొస్తుందంటుంటే ఎంతో ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకోవాలి. పిరమిడ్‌లో కూర్చొని నిద్రపోవడం ద్వారా గాని, పిరమిడ్‌లో ఉంచిన నీళ్లు త్రాగటం ద్వారా గాని, పిరమిడ్‌లో ధ్యానం చేయడం ద్వారా గాని, ఈ విధంగా పిరమిడ్ శక్తిని మనము ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ, మరి ధ్యాన శక్తిని ఎంతో ఎంతో ఉపయోగించుకుంటూ, కొద్దిగా మటుకు మరి చక్కని పలహారం తీసుకుంటూ జీవిద్దాం. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ. థాంక్ యూ సార్. థాంక్ యూ మాస్టర్స్.